హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు రైల్వే నుంచి పారామెడికల్ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ కన్నా తీసుకుంటే ఇంకా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. కాకపోతే మనకు ఆర్ఆర్బీ కోల్కతా నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కోల్కతా నుంచి అయితే మనకైతే కొద్దిసేపటి క్రితం మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, CN number 4 of 2024, 22/11/2024. Important notice: attention to the candidates application provisionally accepted or rejected status. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ వర్షన్, హిందీ వర్షన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంగ్లీష్ చెక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే యొక్క పారామెడికల్ కేటగిరీ 04/2024 అప్లై చేసారో వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ ఆ యొక్క డీటెయిల్స్ తోటి ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా SMS అండ్ ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళ యొక్క స్టేటస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే పంపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆల్రెడీ మనకు సర్వర్లు అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డేటా అయితే చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా డీటెయిల్స్ కనుక రాంగ్ ఉన్నా, లేకపోతే మీకు అక్కడ ఏమైనా డేటా ఎర్రర్ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి యొక్క నెంబర్కి కాల్ చేసి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డేటా అనేది రీచెక్ చేసేసుకొని మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో అంటే rrbApply.gov.in అనేటువంటి సైట్లో ఓపెన్ చేస్తే అప్లికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది. అక్కడ మీరు కనుక ఓపెన్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ అని ట్యాబ్ కనిపిస్తుంది. దాని కింద మీకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఆర్ కండిషనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఒకవేళ మీరు కనుక రిజెక్టెడ్ కనుక అక్కడ ఉన్నట్లయితే మీరు ఆ యొక్క ఎగ్జామ్ అపీర్ అవ్వడానికి అయితే అర్హులు కాదు. ఓకే, సో ఈ విధంగా మనకైతే కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసినటువంటి అప్డేట్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకైతే ఒక పారామెడికల్ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ఒక డేటా అయితే రావడం జరిగింది. ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకున్నా. ప్రతి ఒక్కరు కూడా rrbApply.gov.in అనేటటువంటి సైట్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఇట్లాంటి అప్డేట్స్ మీకు మినిట్ టు మినిట్ కావాలనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.